హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానయ్యున్నవాడా, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా, ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపుడ కరుణామయుడవుగా, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా, ఆశ్చర్యకరుడా ఆది సంభూతుడ యుగ యుగముల నిత్యుడా, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా 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 స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు, మహిమా మహిమా యేసుకే,
మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసయ్యా మహిమా మహిమా ఆ యేసుకే మహిమా మహిమా మన యేసుకే కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకు కోటి కోటి కృతజ్ఞతలు కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హల్లెలూయా దేవానికి స్తోత్రం అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా అర్హతేలేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా నా అధికముగా దయచేయు ప్రేమమయా సంగమత స్వరమెత్తి నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు కోటి కోటి కృతజ్ఞతలు హల్లెలూయా 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 హృదయపూర్వకంగా మన చేతులైన చాపి నా రక్షక నీకే వందనాలు దేవానికి స్తోత్రం 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 అని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామంటే దేవుని గణపరుస్తామయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఇంకాస్త బిగ్గరగా దేవానికి వందనాలు నన్ను కాచి కాపాడిన తండ్రి నీకే స్తోత్రం We worship you Lord hallelujah నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము నిజ రక్షకుడు యేసుక్రీస్తుని విశ్వసించెదను నిత్యము నీ
బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో, నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించుము. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాపై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. దేవా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. మరొకసారి స్వరమెత్తి సంగమంతా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు. కోటి కోటి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రార్థన పోరాటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ఈరోజు కృతజ్ఞతా భావంతో వచ్చిన ప్రార్థన చేసుకుని ప్రభు చేసిన మేళ్ళన్నిటినీ తలపోసుకుంటూ ఆయన స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకు అసాధ్యమరిదంటూ ఏదీ లేదు. గత కాలమంతా మీరు మమ్మలను కాచి నీ కృపలో భద్రపరిచి మమ్మలను నీ కృపతో నింపినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీకు స్తోత్రం, వందనాలు. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు మేము ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. విజ్ఞాపన ప్రార్థన ద్వారా మా అవసరాలు తీర్చండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 365 రోజులు దేవుడు తన విశేషమైన కృప దయచేసి మనలందరినీ కూడా కాపాడాడు. అందును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రం చెప్తున్నాను. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. 365 into 24 is equal to 8,760 hours. దేవుడు అద్భుతంగా మనల్ని కాపాడాడు. 8,760 గంటలు దేవుడు మనల్ని కాపాడుకుంటూ, మనకు సహాయం చేస్తూ, మన పక్షంగా ఉంటూ గొప్ప కార్యం ఆయన చేసినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి వార్లారా, మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి కీర్తన 103వ కీర్తన. ఈ కీర్తన మనకు జ్ఞాపకం చేస్తున్న కొన్ని విషయాలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. దయచేసి 103వ కీర్తన 1వ వచనం, 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా
ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించాలి. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఘనపరచాలి అని అంటే 4వ వచనములో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీ కిరీటముగా ఉంచుచున్నాడు. సమాధి అనేటటువంటి భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. సమాధి, ఈ సమాధిలోకి వెళ్లకుండా సమాజములో ఉండి సర్వోన్నతుడైన దేవుని స్తుతించే అవకాశం దేవుడిచ్చాడు కదా. దాన్ని బట్టి, దేవుడిచ్చిన విడుదలను బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లించాలి. అలాగే మేలుతో మనల్ని తృప్తి పరిచేవాడిగా 5వ వచనంలో మనకు కనబడతాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండేటట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. చూసారా, దేవుడు మనల్ని విమోచించినందుకు, మనకు కరుణా కటాక్షాలను మన కిరీటంగా ఇచ్చినందుకు, విమోచించినందుకు, కిరీటం ఇచ్చినందుకు, మనల్ని మేలుతో తృప్తిపరుస్తున్నందుకు ఎన్నో రకాలైన మేలులు, ఎన్నో రకాలైన మేలుల్లో దేవుడు చేసిన గొప్ప మేలును గురించి ఆలోచన చేస్తే, దేవుడు చేసిన మేలు 365 రోజులు మన సజీవులుగా ఉండడం దేవుడు చేసిన మేలు. ఇలా చెప్పుకుంటూ వస్తే ఇప్పటికి మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు గడిచాయో వాటిని ఒకంతగా లెక్కిస్తే దేవుని బిడ్డలారా మనకు కనబడేటటువంటి గంటలు వేలలో ఉంటాయి. అయితే ఇన్ని గంటలు, ఇన్ని దినాలు దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి ఇన్ని దినాలు దేవుడు మనల్ని కాపాడిన కాపుదలను బట్టి, ఆయన ఇచ్చిన విమోచనను బట్టి, ఆయన ఇచ్చిన కిరీటాన్ని బట్టి, ఆయన మనకు చేసిన మేలును బట్టి, మన తృప్తిపరుచున్న విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవుని స్తుతించాలి. 8వ వచనములో ఏమంటాడంటే, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఈరోజు కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు మనకు ఎన్నో రకాలైనటువంటి సమృద్ధిని దయచేసి కృపా సమృద్ధి సంవత్సరం అని నామకరణం చేయబడినటువంటి 2025లో దేవుడు మనకి ఎంతగానో మేలు చేసి, కృపనిచ్చి, సమృద్ధినిచ్చి, సమాధానమిచ్చి, మన పరిస్థితులన్నీ మార్చివేసి, మనకు ఆరోగ్యపరమైనటువంటి, వస్తుపరమైనటువంటి, అలాగే వ్యక్తిగతమైన, ఆధ్యాత్మికమైన ఎన్నో రకాలైనటువంటి మేళ్ళు చేసి ప్రమాద బారిని పడకుండా, ఎన్నో రకాలైనటువంటి కించపరచబడే పరిస్థితులు, సిగ్గుతో తలదించుకోవలసిన పరిస్థితులు, కొన్నిసార్లు మనము ఎన్నో రకాలైన ఆందోళనకరమైన పరిస్థితులు మన ఎదురికి వచ్చినా అవి మన దరి చేరకుండా మనల్ని కాపాడుకుంటూ ఆ కరుణామయుడైన దేవుడు మనకు సహాయం చేస్తూ, మనల్ని ఆదరిస్తూ, మన పక్షంగా నిలబడి మనకు సహాయం చేస్తున్న గొప్ప దేవునిని స్తుతించడానికి, ఘనపరచడానికి, కొనియాడడానికి మన నాలుక చాలదు, మన భాష చాలదు. కాబట్టి ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఆ దేవునికి మనము ఏమి చెల్లించాలి అని అంటే, రక్షణ పాత్ర చేత పుచ్చుకుని యెహోవా నామములో ప్రార్థన చేయాలి. ఆ తరువాత దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయాలి. బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించినటువంటి వారు మొదటిగా నోవాహు మనకు కనబడతాడు. నోవాహు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, భూమినికి మీద శపించను అని అన్నాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే కీడు రాకుండా దేవుడు తప్పిస్తాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని బిడ్డలారా
బెరాకాలో వారు కూడుకుని దేవునిని స్తుతించి దేవునిని ఘనపరిచి దేవుని కొనియాడారు. దేవుని ఆశీర్వాదాన్ని యెహోషాపాతు కాలములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా వాళ్ళు పొందుకున్నారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా గొప్ప విజయాన్నే వాళ్ళు సొంతం చేసుకున్నారు. అవును, నిజమే. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏమి చెల్లించాలి? అక్కడ నోవాహు వలె, ఇక్కడ యెహోషాపాతు కాలంలో యూదావారి వలె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా శిక్షను తప్పించుకోగలం, గొప్ప విజయాన్ని మనం పొందుకోగలం. అంత మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవునికి అత్యంత ప్రియముగా జీవించడానికి వీలు కలుగుతుంది. క్రొత్త నిబంధనలో కూడా కుష్ఠరోగి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన స్వస్థతను పొందుకున్నవాడై అతడు తిరిగి వచ్చి ఎలుగెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చిన స్వస్థతను బట్టి, విజయాలను బట్టి, ఆశీర్వాదాలను బట్టి, మనకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి, ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, వస్తువులను బట్టి, వస్త్రాలను బట్టి, వాహనాలను బట్టి, దేవుడు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను బట్టి ఆయనకు మనసారా స్తోత్రం చెప్తూ ఈ 31st డే మార్నింగ్ నుంచి టిల్ ఈవినింగ్ వరకు కూడా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమ పరుస్తూ, దేవుని కొరకు బ్రతకడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని ఈ 31st మార్నింగ్ మీతో కలుసుకుని ఈ మాటల మీద పంచుకునే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియపరుస్తూ, నా ప్రియమైనటువంటి వారలారా, స్తుతించడం ప్రారంభిద్దామా? దేవుని ఘనపరచడం ప్రారంభిద్దామా? ఆయన చేసిన మేలన్నింటినీ కూడా ఒక్కసారి తలపోసుకుందామా? ఆయన చేసిన గొప్ప కార్యాలన్నింటినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని, యేసయ్యా మా కొరకు మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకు స్తోత్రమని ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, హెచ్చించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనందరికీ తన సహాయమును అనుగ్రహించును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ సంవత్సరాంతం 31st డిసెంబర్ ప్రార్థనా పోరాటంలో మేము నీ వాక్యాన్ని చదువుకునే అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు. సమాధిలో నుండి మమ్మల్ని విమోచిస్తూ, కరుణా కటాక్షములను మాకు కిరీటముగా అనుగ్రహిస్తూ, దేవా మేలులతో మా హృదయాన్ని తృప్తిపరుస్తూ, మా జీవితంలో కృపా సమృద్ధిని దయచేస్తూ ఎంతవరకు నడిపించినటువంటి మా గొప్ప దేవ, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరి మీద కూడా నీ ఆశీర్వాదం, నీ దీవెన సమృద్ధిగా మెండుగా కలుగునట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలందరి మీద కూడా నీ యొక్క దయగలిగినటువంటి హస్తాన్ని ఉంచి ఆశీర్వదించి అభిషేకించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము నిన్ను స్తుతిస్తుంటుండగా నోవాహు స్తుతించిన స్తుతిని మీరు విని కృతజ్ఞతను చూచి కీడును తప్పించారు. యెహోషాపాతు కాలములో వారు చూపించిన కృతజ్ఞతకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. అలాగుననే కుష్ఠరోగి కృతజ్ఞత నీకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించింది. మా జీవితంలో ఈరోజు ప్రభువా, మా బ్రతుకులో ప్రతి సంవత్సరం, ప్రతి దినం, ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు నిన్ను స్తుతించే ఈ గొప్ప భాగ్యం మీ బిడ్డలమైనటువంటి మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభును స్తుతిస్తూ ఆయన గొప్ప నామాన్ని మహింపరుస్తాం. అలాగునే సాయంకాలం ఈ రాత్రికి 9 to 12:30 వరకు అద్భుతమైనటువంటి వాచ్ నైట్ సర్వీస్ మనం కలిగి ఉండబోతున్నాం. దయచేసి మీరు అందరూ కూడా వచ్చి పాల్పంపులు పొందాలని
ప్రభు పేట మనవి చేస్తున్నాను. స్తుతిద్దాం. దేవుడు చేసిన గొప్ప మేళ్లను బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.